హాయ్ మాస్టర్స్, ధ్యాన మిత్రులకు, దివ్యాత్మ స్వరూపులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. మన స్వాధ్యాయ యోగాలో న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి సన్షైన్ బిఫోర్ ది డాన్, తెలుగులో నక్షత్ర లోకాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని, సత్యాన్ని చెప్పుకుంటున్నాం. నిన్న 3వ భాగం చెప్పుకున్నాము. ఈరోజు 4వ భాగం లైరా గురించి చెప్పుకుందాం మాస్టర్స్. నిన్న 3వ అధ్యాయంలో ఎపిఫనీ అంటే సెలబ్రేషన్స్, సంబరాల గురించి. ఈ భాగంలో యెసెన్యా తన తోటి సిరియస్ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా అంటారిస్ నక్షత్ర మండల సమావేశంలో ఏం జరిగింది, అక్కడి చర్చలు, తీర్మానాల గురించి కళ్ళకు కట్టినట్లుగా అందరికీ వివరించటం, వాళ్ళంతా కూడా అవన్నీ వింటూ ఎంతో అద్భుతంగా, ఉత్సాహంగా అవన్నీ కూడా విని ఎంతో ఆనందించడం జరిగింది. అలాగే యెసెన్యా తన ఇంటికి వెళ్ళడం, వాళ్ళ నాన్నను కలుసుకోవటం, భూలోకం గురించి, ఇక్కడ విషయాల గురించి కొంచెం చర్చలు చేసుకోవటం, అలాగే తను ఆ సిరియస్ లోకాన్ని విడవడానికి ఎంతో బాధపడుతుంది. ఇక తను ఆ లోకాన్ని విడిచి భూలోకానికి రావాల్సిన సమయం ఆసన్నమైంది, ఇక్కడ జన్మలు తీసుకోవాల్సిన అవసరం తనకు తప్పక ఉంది అనే విషయాల గురించి తనలో తానే మదన పడుతూ తన తండ్రితో కూడా కొన్ని విషయాలు చర్చించుకొని అలాగే విశ్రాంతి తీసుకుంటుంది. అలాగే తను ఉన్నటువంటి ఆ ఇల్లు, ఆ చుట్టుపక్కల వాతావరణం, ఆ ప్రకృతి గురించి కూడా మనకి అద్భుతంగా వివరించారు. అలాగే తన తదుపరి కార్యక్రమాల గురించి కూడా ప్లానింగ్ చేసుకోవటం, తను కొంతమందితో కలిసి, సిరియన్స్తో కలిసి లైరాకు వెళ్ళాలి అనే ఆలోచన గురించి మనం నిన్నటి పార్ట్లో తెలుసుకున్నాము. ఈరోజు లైరా గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఈ లైరా అనేది మన గెలాక్సీలో దిగువ 12 ఉన్నత లోకాలైనటువంటి 12th డైమెన్షన్కి చెందినటువంటి నక్షత్ర మండలం. ఇక్కడే లైరన్ స్టార్ గేట్ ఉంటుంది. ఎగువన ఉన్న 36 డైమెన్షన్స్ ఉన్నత లోకాలకు వెళ్ళడానికి ఇది ఒక్కటే మార్గం మాస్టర్స్. ఈరోజు ఈ లైరా విశేషాల గురించి మనం 4th పార్ట్లో చెప్పుకుందాం. 3 రోజుల తర్వాత నగరంలోని తన ఇంటికి తిరిగి వచ్చింది యెసెన్యా. బాగా తాజాతనాన్ని, విశ్రాంతిని పొందింది కాబట్టి కమిటీ మీటింగ్లో క్రొత్త మానవుని సృష్టి చేయడం గురించి చర్చించడానికి తయారైంది. మీటింగ్ ఆనాటి 2వ డెక్కన్ మొదట్లో ఒక దీర్ఘ చతురస్రాకారపు భవనంలో మొదలవబోతోంది. మామూలుగా అయితే ఇంటి నుంచి కాన్ఫరెన్స్ జరిగే చోటుకు మిగతా ప్రజలు ఉపయోగించే రవాణా వ్యవస్థ ద్వారానే వచ్చేది యెసెన్యా. కానీ గ్యాలక్సీ దాడుల వల్ల రవాణా వ్యవస్థ దెబ్బతినటంతో తన స్పేస్ మొబైల్లోనే వచ్చింది. ఆకాశ దారులన్నీ ప్రయాణికులతో రద్దీగా ఉన్నాయి. దీంతో యెసెన్యాకు ఆలస్యమైంది. ముందుగా బయలుదేరినందుకు తనను తాను తిట్టుకుంది యెసెన్యా. తన వాహనాన్ని పైకప్పు మీద ఏర్పాటైన స్కైప్యాడ్లో పార్కు చేసి గబగబా ట్రావెలేటర్లోకి వెళ్ళి మీటింగ్ రూమ్ కోడ్ని మిషన్లో నోట్ చేసింది. బటన్ ప్రెస్ చేసింది. తలుపులు మూసుకున్నాయి. కొన్ని సెకండ్ల పాటు పెద్ద శబ్దం వచ్చింది. ఆమె మీటింగ్ రూమ్కు చేరింది. గదిలో మొత్తం 10 మంది ఉన్నారు. అందరూ లైరాకు వెళ్ళాలి. అందులో చాలామంది ఇంతకుముందు లైరాకు వెళ్ళలేదు కాబట్టి వెళ్ళడానికి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. 5 మగవాళ్ళు, 4 స్త్రీలు ఒక టేబుల్ చుట్టూ కూర్చొని చర్చలు జరుపుతున్నారు. లైరాలో అందమైన ఎమరాల్డ్ పచ్చ పర్వతాలు, ఊదారంగు ఆకాశం ఉన్నాయని విన్నాను అని ఒక ఆవిడ అంది. ఆవిడ పేరు క్రిస్టియానా. నీలి కళ్ళతో చాలా వరకు ఎప్పుడు జుట్టును భుజాల మీదుగా వదిలేసి ఉంటుంది. కానీ ఈరోజు మీటింగ్ గౌరవార్థం జుట్టును 2 తాళ్లలాగా అంటే జడలాగా అల్లి నడి నెత్తి మీద గట్టిగా చుట్టింది లైరా పద్ధతిలో.
ఎస్ఎన్యను చూడగానే, హాయ్ ఎస్ఎన్య, ఈ ప్రాజెక్టులో మేము కూడా భాగస్వాములు అవుతున్నందుకు మాకు ఎంతో ఉత్సాహంగా ఉద్విగ్నంగా ఉంది. మా జన్యు శాస్త్ర జ్ఞానాన్ని భూలోకవాసులకు ఉపయోగించడం అన్నది మాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాము అంది. చిరునవ్వు నవ్వింది ఎస్ఎన్య. ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణలు చెప్పింది. మన చర్చలను కొనసాగిద్దాము, తెలుసుకోవాల్సింది చాలా ఉంది అంది. మీటింగు మొదలైంది. మీ అందరికీ ఈ మీటింగ్కు స్వాగతం. గ్యాలక్టిక్ కౌన్సిల్ భూమి కోసం క్రొత్త మానవుని సృష్టి చేయడంలోని అన్ని కోణాలను చర్చించమని మనల్ని అడిగిందని మీ అందరికీ తెలుసు. తర్వాత లైరన్స్తో కలిసి ఓ క్రొత్త భౌతిక జీవిని సృష్టించడానికి గాను మనం పనిచేయాలి. ఈ క్రొత్త మానవ నిర్మాణ క్రమంలో ప్రస్తుతం స్థానికులైన భూలోకవాసుల్లోని జన్యు నిర్మాణాన్ని అభివృద్ధి చెందించడము, ఓ ప్రత్యేకమైన క్రమబద్ధీకరించబడిన DNA సంకేతాన్ని వాళ్లల్లో పొందుపరిచి భవిష్యత్తులో 12 ప్రోగుల DNAను ఉత్తేజింప చేసుకోగలిగేట్లు చూడటము. దీని వలన వారికి 12 పరిమాణాల దిగువ స్థాయి ఉన్నత లోకాల్లోనూ ప్రయాణించి జీవించడానికి వీలవుతుంది. మన సిరియస్ జన్యు సంకేతంలో ఇంతవరకు ఈ సామర్థ్యం లేదు. కాబట్టి ఇది మనకు కూడా ఎంత ముఖ్యమైనదో మీకు అర్థమై ఉంటుందనుకుంటున్నాను. భగవంతుడి దివ్య సృజనాత్మక శక్తులచే అంటే ఎలోహిం భూమి అత్యోన్నతికి ఒక శిక్షణా కేంద్రంగా తయారు చేయబడింది. అంతేకాకుండా చైతన్యం పరిణామం చెందడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆత్మలు భౌతిక రూపంలో జన్మించి జ్ఞానాన్ని పొందడానికే కాకుండా తమ మీద తాము ఆధిపత్యం సాధించడానికి భూగ్రహం అనువైనది. మన గెలాక్టిక్ ఫెడరేషన్లోని నక్షత్రాలన్నీ మనల్ని బలవంతులుగా, భగవంతునితో అనుసంధానికులుగా ఉంచడానికి కారణమైన మన శక్తులను, గుణాలను ఈ క్రొత్త మానవునికి ఇవ్వడానికి కౌన్సిల్ నిర్ణయించింది. దానితో భూలోకవాసుల చైతన్యం, ఎరుక పెంపొందుతాయి, చీకటి శక్తుల మీద విజయాన్ని సాధిస్తారు అంటూ ఏ నక్షత్ర జాతి సరిక్రొత్త భూలోక మానవుడికి ఏ గుణాలు, శక్తులు దారదత్తం చేయబోతోందో వివరంగా చెప్పింది ఎస్ఎన్య. సుదూర భవిష్యత్తులో ఒకరోజు భూగ్రహం 3వ పరిమాణపు కాంతి నుంచి 5వ పరిమాణపు కాంతి చట్రంలోకి అధిరోహిస్తుంది. ఆ సమయానికి భూమి అధిరోహణతో పాటు భూలోకవాసులు కూడా అధిరోహణకు సన్నద్ధం అవుతారు. వాళ్ళ శరీరాలను ఈ క్రొత్త కాలంలోకి, క్రొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళగలుగుతారు. మనతో పాటు ఉన్నత తలాల్లోకి అధిరోహించాలంటే దానికి తగిన జన్యు సామర్థ్యం వారు కలిగి ఉండాలి. భగవంతుడి స్ఫులింగం వారు తమలో కలిగి ఉండాలి. భూమి 3వ పరిధికి పడిపోయినప్పుడు భూమి మీద స్థానికుల జన్యు చట్రం పాడైపోయింది. దానిని మనం సరిచేయాలి. అంతేకాకుండా ప్రస్తుత DNA సామర్థ్యాన్ని పెంచాలి. అప్పుడే ఏదో ఒకరోజు వాళ్ళు తమ పరిధులు దాటి ప్రయాణించగలుగుతారు. ఒక్క క్షణం ఆగి అందరినీ కలయి చూసింది ఎస్ఎన్య. వాళ్ళంతా శ్రద్ధగా ప్రతిమల్లా ఆలకిస్తున్నారు. సరిక్రొత్త మానవ సృష్టికి ఇది ఒక కారణం. అయితే ఇంకొక కారణం కూడా ఉంది. మనమంతా ఈ దిగువ స్థాయి కాంతి లోకాల్లోని వాళ్ళం. ఒకే భగవంతుడి చేత సృష్టి చేయబడ్డాము. మనమంతా సమానంగా సృష్టి చేయబడ్డాము. స్థానికులైన భూలోకవాసులు కూడా ఈ రకంగానే సృష్టి చేయబడ్డారు. అయితే ఉన్నత స్వర్గలోకాలలో దేవదూతల తిరుగుబాటు వల్ల భూమి మీదకు పడిపోయిన కొంతమంది దేవదూతలు స్థానిక భూలోకవాసులను పాడు చేశారు. మానవుల చైతన్యం దిగజారిపోయినప్పుడు భూమి మీద తక్కువ స్థాయి కాంతి ప్రకంపనలు ఏర్పడ్డాయి. అందువల్ల భూమి చిక్కటి 3వ పరిమాణ స్థాయికి పడిపోయింది. దాంతో భూలోకవాసులు అంతం లేని జన్మ పరంపరలో చిక్కుకొని అనుభవాలు పొందుతూ వారిలోని సత్యాన్ని గ్రహించలేక
దారి తెలుసుకోలేకపోయారు. వారికి ప్రేమ అంటే ఏమిటో తెలియకుండా పోయింది. వాళ్లకు కాంతితో తమని తామును స్వస్థత పరచుకోవడం తెలీదు. గ్యాలక్టిక్ కౌన్సిల్ ఎలోహింను అంటే దేవుడి సృష్టికారక శక్తులు సంప్రదించి మన సామర్థ్యాలను ఉపయోగించి భూలోకవాసులకు సహాయపడి చైతన్యం పెంపొందేలా చూడాలి. భూమి భూలోకవాసులు ఈ విధమైన సంసిద్ధత పొందగానే వారు తమ అసలు ఇల్లు అయిన నక్షత్ర లోకాలకు దారి తెలుసుకుంటారు. ఈ సరికొత్త మానవ జాతి 12 ప్రోగుల DNA సామర్థ్యాన్ని కలిగి ఉండి కాలక్రమంలో భూమి 5వ పరిమాణంలోకి వచ్చినప్పుడు భూలోక వాసులు కూడా సరి అయిన సమయంలో నక్షత్ర మండలం అంతటా అభివృద్ధి చెందగలుగుతారు. ఏదో ఒకరోజు వారి జన్యు సామర్థ్యంతో 12 దిగువ స్థాయి కాంతి లోకాల్లోనూ శరీరాలు ధరించి జీవించగలుగుతారు. మన సిరియస్ జన్యు నిర్మాణం ప్రకారం ఇతర పరిధుల్లోని వాళ్లతో మనం వివాహాలు చేసుకోలేం. లైరాకు వెళ్లాలన్నా మన భౌతిక శరీరాలకు కష్టంతో కూడుకున్న పని. కొంతకాలం వరకు కూడా తట్టుకోవడం కష్టం. కాబట్టి మనం లైరాకు వెళ్ళటానికి ముందు మన శరీరాలను సన్నద్ధంగా చేసుకోవాలి. లైరా వాళ్ళతో కలిసి మనం మన వంటి క్రొత్త మానవుని సృష్టి చేయాలి. లైరా స్త్రీలు స్వప్నావస్థ ప్రోగులను అల్లుతారు. దాంతో భగవంతుడి సృష్టికారక శక్తులైన ఎలోహం యొక్క శక్తి పదాల ద్వారా మానవ సృష్టికి మార్గం సుగమం అవుతుంది. ఈ అల్లికను ఎలా అల్లాలి అన్నది మనం నిర్ణయిస్తాం. అలాగే కాంతి, శబ్దం, ప్రకంపన శక్తుల నిర్మాణాల అమరికను క్రమబద్ధీకరిస్తాము. కాబట్టి ఇవన్నీ కలిసి పనిచేసి క్రొత్త మానవుడి భౌతిక శరీరాన్ని సృష్టిస్తాయి. సరి అయిన DNA నిర్మాణము, అమినో యాసిడ్ల అమరిక ఎలా ఉండాలో కూడా మనమే నిర్ణయిస్తాము. దాంతో సరికొత్త మానవ సృష్టికి అనుగుణ్యమైన భౌతిక శరీర సృష్టి జరుగుతుంది. మన మీద పెద్ద బాధ్యతే ఉంది. భూలోకవాసులకి ఈ సంగతి ఇప్పుడే తెలియదు, కానీ వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం కోసం వాళ్ళు మన మీద ఆధారపడతారు. రాబోయే 4 మహాయుగాల కాల పరిమాణంలో భూలోకవాసులు వాళ్ళ జ్ఞానం, అంతర్వాణి సహాయాలతో పరిణామం చెందుతారు. ఈ 4 మహాయుగాల కాల పరిమితి దాటిన తర్వాత భూమి ఆరోహణ స్థితికి ఎగబ్రాకినప్పుడు మానవులు కూడా సిద్ధమవుతారు. ఆ సమయానికి వాళ్లలో ఉన్న భగవంతుడి స్ఫులింగం మనం అమర్చిన స్ఫటికాకార గ్రంథి ద్వారా ఊర్ధ్వలోకాలతో అనుసంధానం పొంది వారిలోని శక్తి జ్ఞానాలు ఒక్కసారిగా ఉత్తేజితమవుతాయి. వాళ్లల్లో నక్షత్ర జాతుల అన్నిటి సామర్థ్యాలు ఉన్న 12 ప్రోగుల DNA ఉత్తేజితం అవుతుంది. ఇదంతా జరుగుతున్న సమయంలో హృదయంలో నిక్షిప్తంగా ఉన్న జ్ఞానం ఉత్తేజితమవుతుంది. ఇది భూలోకవాసులకు ప్లీడియన్లు ఇచ్చిన కానుక. వాళ్ళు ఇదివరకే అక్కడ 2 కాలనీలు ఏర్పరచుకొని భూలోకవాసుల పరిణామం చెందటానికి సహాయం చేస్తున్నారు. వాటి పేర్లు అట్లాంటిస్, మూ అంటే ప్లీడియన్ భాషలో అమ్మ అని అర్థం. ఈ 2 వలస ప్రదేశాలు మిగతా నాగరికతలకు తల్లి లాంటివి. భూలోకవాసులకు ప్రేమ, శాంతి, ప్రకంపనాలను నేర్పిస్తాయి. కాసేపు ఆగింది యస్యన్య. ఇంకా ఇప్పుడు మనం లైరాకు వెళ్ళటం గురించి మాట్లాడుకుందాం. రాబోయే 7 రోజుల్లో మొదటి డెకాన్లో మనమంతా ఇక్కడే కలుసుకుందాం. మనం ప్రణాళిక ప్రకారం అన్ని నక్షత్ర జాతులు సామర్థ్యాలు ఉండేలా క్రొత్త మానవుని ఎలా సృష్టి చేయాలి అన్న విషయాన్ని వివరంగా చర్చిద్దాం. లైరాకి వెళ్లే ముందు దీన్ని మనం బాగా పరిశీలించాలి. ఇంకా 10వ రోజు మనం లైరాకు బయలుదేరాలి. మనం అక్కడ ఒక కాస్మిక్ నెలపాటు ఉంటాము. ఆ పరిధి యొక్క శక్తులను తట్టుకోవడానికి ఇదే అసలైన సమయం. ఈ సమయంలో మనం లైరా స్త్రీలతో కలిసి పనిచేస్తాము. వారు సృష్టి యొక్క స్వప్నావస్థ పోగులను అల్లుతారు. మనం వాటిల్లో జీవాన్ని శ్వాసించడానికి భౌతిక రూపాన్ని సృష్టిద్దాము. ఈ దశలో ఇంతకన్నా ఎక్కువ తెలుసుకోవడం మీకు అవసరం లేదు. క్రిస్టియానా చేతులెత్తి సందేహాన్ని వెలిబుచ్చింది. మనం లైరన్ శక్తులను
తట్టుకోవడానికి మన శరీరాలను ఎలా తయారు చేసుకోవాలి? శ్వాసకు సంబంధించిన కొన్ని ప్రక్రియలు మీకు నేర్పాలనుకుంటున్నాను. జవాబు ఇచ్చింది యశన్య. ఈ శ్వాస ప్రక్రియలు మీ 5వ 6వ పరిమాణాల చక్రాల స్థితులను వ్యాకోచింపచేసి లైరా యొక్క 12వ పరిధి ప్రకంపనలను తట్టుకునేలా చేస్తాయి. మనం లైరాలో ఉన్నంత వరకు మీరు ఈ శ్వాస ప్రక్రియలను చేస్తూనే ఉండాలి. అంతేకాదు, మనం తిరిగి వచ్చాక కూడా 7 రోజుల పాటు చేస్తూనే ఉండాలి. ఇంకా మరో సంగతి ఏమిటంటే ప్రేమ, శాంతులతో కూడిన ఆలోచనల ద్వారా మీలోని ప్రకంపనలను పెంపొందించుకోవాలి. ఈ ఆలోచన యొక్క ప్రకంపనలు మనం చేసే శ్వాసక్రియలను మరింత బలోపేతం చేస్తాయి. మీరు మీ ఆహారపు అలవాట్లను మార్చుకోనవసరం లేదు. పళ్ళు, కూరగాయలు, విత్తనాలు, కాంతితో నిండిన ఆహార పదార్థాలు మామూలుగానే తీసుకోండి. లైరన్లు బహుశా మనలా తినరనుకుంటాను. వాళ్ళు శ్వాస ద్వారా, చర్మం ద్వారా వాళ్ళకు కావలసిన పోషణను పొందుతారు. కాబట్టి మనం మనతో కొన్ని ఆహార పదార్థాలు కూడా తీసుకు వెళదాం చెప్పడం ఆపింది యశన్య. ఆ గ్రూపులోని యువకుడు రాయ్ ఏదో అడగాలన్నట్లు చేయి పైకెత్తాడు. ఈ మార్పులన్నీ క్రొత్త మానవుడిలో ఎలా చొప్పించగలం? మీరు చెప్పారు భూలోకవాసులలో దివ్యత్వము తాలూకు స్ఫులింగం లేదు అని. మరి భగవంతుడి తాలూకు ఆ వెలుగును వాళ్లలోకి ఎలా తీసుకురాగలం? యశన్య ఆ యువకుడికేసి తిరిగింది. చాలా మంచి ప్రశ్న అడిగారు రాయ్. దీనికి సమాధానం ఎలోహిం మాత్రమే చెప్పగలరు. కానీ అంటారిస్లో జరిగిన మీటింగులో కొందరు వెలిబుచ్చిన అభిప్రాయం ఏమిటంటే సరికొత్త మానవుడి మెదడులో మన అందరిలాగే స్ఫటికాకార గ్రంథి అమర్చితే మనందరికీ క్రింది స్థాయి 12 కాంతి లోకాల జీవులందరితోనూ సంబంధం ఏర్పడుతుంది. మనమంతా సంబంధంలో ఉన్నాం కదా. అంటే మన సిరియన్లా టెలిపతిక్గా ఒకరితో ఒకరు అనుసంధించబడుతూ మానవ జాతితో మింటక, అంటే ఒరియన్ నక్షత్ర మండలంలోని ఓ నక్షత్రంలోని మన సృష్టికర్తలతో, దేవదూతల తలంలోని వాళ్లతో అనుసంధానం అవగలుగుతున్నాం కదా. అలాగే భూమానవులకు కూడా ఈ స్ఫటికాకార గ్రంథిని అమర్చితే వాళ్లకు ఇది సాధ్యమవుతుంది. ఈ గ్రంథి ద్వారానే మనము ఇతర నక్షత్ర జాతులు, భూలోకవాసులతో సంబంధం పెట్టుకుని వారు పూర్తిగా సన్నద్ధమయ్యే వరకు నిర్దేశకత్వం చేయగలుగుతాము. ఇంకేమీ ప్రశ్నలు లేకపోతే ఈ మీటింగును ముగించి రేపు మళ్ళీ కలుద్దాం. కానీ మీరు వెళ్లే ముందు శ్వాస ప్రక్రియలను మీకు నేర్పాలనుకుంటున్నాను. ఇప్పుడు తినటానికి కాస్త విరామం తీసుకొని శ్వాస ప్రక్రియలు నేర్చుకుందాం. సమూహం అంతా లేచి నిలబడింది. యువకుడైన రాయ్ యశన్యను మిగతా వాళ్లను తనతో భోజనానికి పిలిచారు. వాళ్ళంతా కలిసి ట్రావెలేటర్, అంటే ఒక చోట నుంచి మరొక చోటుకి తీసుకువెళ్ళేది లోకి వెళ్ళవలసిన ప్రదేశం యొక్క సంకేతాన్ని పిన్ చేశారు. పెద్ద శబ్దంతో ఒక పెద్ద వీధిలోకి తలుపులు తెరుచుకున్నాయి. ఆ వీధిలో విశాలమైన రహదారులు, పెద్ద చెట్లు ఉన్నాయి. ఒక పెద్ద ఆకు పచ్చని ప్రదేశం నగరం మధ్యలో ఉంది. ఎన్నో ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్లు తోట అంతటా ఉన్నాయి. ఆ ప్రదేశంలో ఒక్క వాహనం కూడా లేదు. సిరియన్స్ మాస్ ట్రాన్సిట్, అంటే అందరి కోసం ఉపయోగించే రవాణా వ్యవస్థ ద్వారా కానీ లేక వారి స్వంత స్పేస్ మొబైల్స్లో కానీ ఆకాశ మార్గంలో వస్తారు. చాలా ఆహ్లాదంగా, ప్రశాంతంగా గార్డెన్ అంతా జనంతో నిండి ఉండి మాటలు, నవ్వులు, నడకలతో నిండి ఉంది. యశన్య, రాయ్ మిగతా వాళ్ళు ఓ చిన్న కేఫ్ దగ్గర తిన్నారు. ఆనందంగా, విశ్రాంతిగా లైరాకు చేయబోయే ప్రయాణం గురించి మాట్లాడుకున్నారు. అక్కడి ప్రజలు ఎలా ఉంటారని అనుకుంటున్నారు అడిగింది ఓ సభ్యురాలు. ఆమె పేరు ఆసియా. అక్కడ ఉన్న అందరిలోకి వయసులో చిన్నది. జన్యు నమూనాలు చేయటంలో ఎంతో నిపుణురాలు. డిఎన్ఏలోని శబ్దం, కాంతి, ప్రకంపన అమరికను సరి అయిన అమినో యాసిడ్ల అమరికలలోనికి మార్చితే తద్వారా సరిగ్గా కావలసిన
కణ నిర్మాణము జరిగి కోరుకున్న ప్రతి క్రొత్త జీవానికి ఒక ఆకారం వస్తుంది. ఆమె ఆ రంగంలో ఎంత అభివృద్ధి సాధించినా ఇంతవరకు ఆమె లైరాకు వెళ్ళలేదు. లైరాలోని నగరాల గురించి వీళ్ళు చెప్పుకోగా విని, ముఖ్యంగా అక్కడి మాస్ రవాణా వ్యవస్థ ఆకాశ మార్గాల గుండా సాగుతుందని, లైరన్లతో కణ అని పిలువబడే ఆ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పట్ల ఎంతో ఆసక్తిగా ఉంది. అక్కడి ఇళ్ళు ఎంతో అందంగా ఉండి ఆకాశం వైపు తెరవబడి ఉంటాయని, ఆకాశం పర్పుల్ కలర్లో ఉంటుందని విన్నాను అంది ఆసియా. నేను ఇదివరకు లైరాకు వెళ్ళాను, మరో యువకుడైన పెప్పో అన్నాడు. చూడడానికి కాస్త మనలాగే ఉన్నా మనకన్నా ఎక్కువ కాంతిని కలిగి ఉంటూ ఎక్కువ దివ్య భాషణంలో ఉంటారు. కొందరు తమ శరీర కణాల సాంద్రతను మార్చుకొని కాంతి కణాలను పెంచుకొని తద్వారా గాలిలో తేలియాడుతూ ప్రయాణిస్తారు. నిజంగా వినడానికి నమ్మశక్యంగా ఉండదు. ఇదంతా చేయటానికి వాళ్ళు తమ సంకల్పాలను ఉపయోగిస్తారు. లైరా ఎంతో శాంతితో నిండినటువంటి చాలా అందమైన ప్రదేశం ముగించాడు పెప్పో. వాళ్ళు ఎంత ఉద్వేగంతో లైరా గురించి మాట్లాడుకుంటున్నారంటే ఎసెన్యాకు వాళ్ళందరినీ మీటింగ్ రూమ్కి తీసుకువచ్చి శ్వాస ప్రక్రియలు నేర్పించడం కష్టంగా అనిపిస్తోంది. ఆ బృందంలోని అందరూ జన్యు నమూనాల రూపకల్పనలోనూ ఇంజనీరింగ్లోనూ ఎంతో నిష్ణాతులు. సృష్టి చేసే స్వప్నావస్థ అల్లికలను భగవంతుడి సృష్టికారక శక్తులైన ఎలోహిం నుంచి అందుకున్న లైరన్ స్త్రీల ద్వారా ఆ అల్లికలోని శబ్దం, కాంతి, ప్రకంపనల DNA సంకేతాన్ని న్యూక్లిక్ యాసిడ్ సంకేతంగా క్రమబద్ధీకరించి తద్వారా క్రొత్త జీవ రూపాలను సృష్టి చేస్తారు. బృందంలోని ప్రతి ఒక్కరూ వారి వారి ప్రత్యేకతలను ఉపయోగించి ఈ పనిని పూర్తి చేయగల సమర్థులు. ఒకసారి బృందం లైరాను చేరుకుంటే వారి పని ఎలోహిం నుంచి పదాలను, లైరా స్త్రీలు అల్లిన స్వప్నాల పోగులను తీసుకొని ఓ క్రొత్త DNA నిర్మాణాన్ని రచించి సరికొత్త మానవ జాతి కోసం సిద్ధం చేయడం. ఈ సరికొత్త మానవ జాతి జన్యు ప్రణాళిక భగవంతుడి దివ్య స్ఫులింగాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా సరికొత్త ఉన్నత స్థితుల్లోకి ఎగబ్రాకి 12 ప్రోగుల DNAను ఉత్తేజితం చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఒకరోజు ఈ సామర్థ్యాల వల్ల మనిషి 5వ పరిమాణాన్ని సైతం అధిరోహించగలుగుతాడు. అలాగే క్రమేణా ఏదో ఒక రోజు బాగా పరిణామం చెంది 12వ పరిమాణానికి చెందిన లైరాకు సైతం వెళ్ళగలుగుతారు. అన్ని నక్షత్ర జాతుల సభ్యులు భూమి మీద మానవ జన్మలు తీసుకొని ఈ బహుమానంతో ఏదో ఒక రోజు లైరాకు తిరిగి వస్తారు. ఆ తర్వాత లైరాలోని నక్షత్ర ద్వారం ద్వారా ఉన్నత కాంతి లోకాల్లోకి మార్గాన్ని తెలుసుకొని చివరకు భగవంతుని చేరుతారు. ఇది జీవితం యొక్క అసలైన ఉద్దేశం. ముందు వేర్పడి తర్వాత ఉన్న ఒకే ఒక ఏకత్వంలో, సంపూర్ణత్వంలో కలవడం. ఈ దారిలో ఆత్మ అనుభవాల జ్ఞానాన్ని పొందుతుంది. ఈ అనుభవాల జ్ఞానం ఉన్నత కాంతి లోకాలలో పొందటం అసంభవం. ఎసెన్యా అందరికీ శ్వాస ప్రక్రియలు నేర్పించింది. లైరాకు వెళ్లే లోపల అందరి శరీరాల్లోనూ చక్రాల స్థితి శక్తితో వ్యాకోచం చెంది శరీరంలోని కణాలన్నీ శక్తివంతంగా ఉండాలి. ఈ శ్వాస ప్రక్రియల వల్ల పొందిన శక్తితో వారు 5వ, 6వ పరిమాణాల స్థాయి నుంచి కొంతకాలం వరకు 12వ స్థాయికి సరిపడేలా సామర్థ్యాన్ని పెంచుకుంటారు. ఈలోగా వారు వెళ్ళిన పని పూర్తి చేయగలుగుతారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తి అయ్యేసరికి వాళ్ళు బాగా అలసిపోయి ఇక ఇళ్లకు వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు. ప్రతిరోజు ప్రతి డెకాన్కు ఒకసారి చొప్పున 3 సార్లు వీటిని సాధన చేయాలి అంది ఎసెన్యా. మనమంతా కలిసినప్పుడే కాకుండా ఒంటరిగా కూడా మీరు సాధన చేసి మీ శరీరాలను మన ప్రయాణానికి సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం అంది.
తరువాతి 7 రోజులు అందరూ కలిసి తమ ముందున్న బృహత్ కార్యం గురించి ఎన్నోసార్లు చర్చించుకున్నారు. ప్రతి విషయాన్ని, నక్షత్ర జాతులన్నింటి సామర్థ్యాలను ఒక్కొక్కటి మానవ సృష్టిలోకి ఎలా చొప్పించాలి అన్న అంశాన్ని అధికంగా చర్చించారు. ఇంకా ప్రయాణానికి 2 రోజుల ముందు నుంచి ఎవ్వరూ కలవలేదు. అందరూ విడివిడిగా తమ తమ ప్రయాణ సన్నాహాల్లో మునిగిపోయారు. చివరికి అందరూ సిద్ధమైపోయారు. ఇంకా ఆ ముందు రోజు రాత్రి వాళ్ళని అభినందించి సాగనంపడానికి సిరియన్ కౌన్సిల్ వాళ్ళందరికీ విందు ఏర్పాటు చేసింది. యెసెన్యా వాళ్ళ నాన్న అసిమియస్ మిగతా సిరియన్ పెద్దలతో కలిసి నిలబడి ఉన్నారు. లైరాకు వెళ్ళే ఈ 10 మంది యువతీ యువకులకేసి చిరునవ్వుతో చూశాడు. మీ ప్రయాణం భగవంతుడి వేగాన్ని అందుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. మీరు లైరా నుంచి తిరిగి వచ్చినప్పుడు మేమంతా మిమ్మల్ని అభినందించడానికి సిద్ధంగా ఉంటాము. మా ప్రేమతో మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మా కృతజ్ఞతలను మీకు తెలుపుకుంటున్నాము అన్నాడు అసిమియస్. యెసెన్యాకు చటుక్కున కళ్ళు నీళ్లతో నిండాయి. వాటిని రెప్పల మాటున దాచుకుంది. హఠాత్తుగా ఆమెకు మోస్టినియా గుర్తుకు వచ్చాడు. అక్కడ అతడిని చూస్తానా అనుకుంది. లైరాలో వాళ్ళ మధ్య ఏం జరగబోతోంది? చేయవలసిందా చాలా ఉంది. ఇదేమీ విహారయాత్ర కాదు. ఆ పొడవైన లైరా వాసి తాను ప్రేమించిన వ్యక్తి గుర్తుకు రాగానే గుండె వేగంగా కొట్టుకుంది. బుగ్గల్లోకి పాకిన గులాబీ రంగును ఇతరులు గమనించకుండా జాగ్రత్త పడింది. సిరియన్ కౌన్సిల్ సభ్యులు ఇస్తున్న సందేశాల మీద దృష్టి పెట్టింది. ఇక ఇంటికి వెళ్ళి సర్దుకోవాల్సింది ఇంకా ఉన్నాయి కదా అనుకుంది. విందు ముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు 2వ డెకాన్ మొదట్లో బృంద సభ్యులు అందరూ ట్రాన్స్పోర్టర్ సిస్టమ్ ముందున్నారు. వీడ్కోలు చెప్పడానికి ఎందరో వచ్చారు. వారికి వీడ్కోలు చెప్పి అందరూ లోపలికి వెళ్ళిపోయారు. తలుపులు మూసుకున్నాయి. డయల్ మీద లైరా సంకేతాన్ని నొక్కారు. అంతా నిశ్చలంగా ఉండిపోయారు. ఆ తర్వాత ట్రాన్స్పోర్టర్ సిస్టమ్ ఖాళీ అయింది. వాళ్ళు వెళ్ళిపోయారు.